A5 శేఖర్ వ్లాగ్స్కి స్వాగతం. TSS PDCL మనకైతే గృహజ్యోతి జీరో బిల్ అయితే ఈరోజు వచ్చిందనమాట. డేట్ వచ్చేసి 1st తారీఖు 3వ నెల 2024 అనమాట. ఇది వచ్చేసి మనకి నిన్ననే వచ్చింది బిల్లు. ఈరోజు 2వ తారీఖు. నేనైతే ఈరోజు వీడియో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నా. అండ్ ఇదే అనమాట బిల్లు. ఇక్కడ చూడవచ్చు, మనకి మీకు ఆపిస్తుందా గృహజ్యోతి జీరో బిల్లు అని చెప్పేసి అయితే ఆపిస్తుందా. డేట్ కూడా ఉంది ఇక్కడే పైన. అండ్ ఇదనమాట బిల్లు. ఈరోజు అయితే మీకు ఎన్ని యూనిట్స్కి ఎంత కాలింది, మనం ఇంకా ఎన్ని యూనిట్స్ వాడచ్చు అని చెప్పేసి అయితే ఈరోజు అయితే వీడియో చేయబోతున్నా. అండ్ మీరు జీరో బిల్ అయితే మనకి మొదటిసారి అయితే ఫస్ట్ మంత్ అనమాట. ఇది మనకైతే మొత్తం అయితే యావరేజ్ మంత్లీ యూనిట్స్ వచ్చేసి మనకి 37 యూనిట్స్ అనమాట. అంటే దీంట్లో మనం వాడేది యావరేజ్ ప్రతిసారి వాడే యూనిట్స్ ఇక్కడ మనకైతే చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు 37 యూనిట్స్ అయితే ఇక్కడ ఉంది మనకి. అండ్ మనం యూజ్ చేసింది ఈ మంత్ యూజ్ చేసిన యూనిట్స్ వచ్చేసి 34 యూనిట్స్ అయితే యూజ్ చేసినాం. యావరేజ్గా ఒక మిడిల్ క్లాస్ అయితే ఎన్ని యూనిట్స్ వాడతారంటే 70-80. మనకైతే 34 యూనిట్స్ వచ్చింది. అంటే 200 యూనిట్స్ వరకు అయితే మనకి ఫ్రీ అని అయితే చెప్పినారు. మనం 34 యూనిట్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకి. ఇంకా 166 యూనిట్స్ అయితే ఉంటాయి మనకి. అది 37 యూనిట్స్కి 34 యూనిట్స్ అంటే ఇంకా అన్ని యూనిట్స్ ఇంకా వాడలేదు మనం. ఇంకా యావరేజ్గా ఇంకా మనకి ఈ 34 యూనిట్స్కి మనకి ఎంత వచ్చింది చూసినా. ఎన్ని డేస్కి మనం 34 యూనిట్స్ వాడినామంటే 27 డేస్కి అయితే మనం అయితే వాడినాం. ఇక్కడ ఆపిస్తే మనకి 27 డేట్స్ ఇక్కడ పైన చూసినా. కేవలం 27 రోజులకు అయితే మనం అయితే 34 యూనిట్స్ అయితే యూజ్ చేసినాం మనం. దీనికి వచ్చేసి మనకి కరెంట్ బిల్ వచ్చేసి మొత్తం కూడా బిల్ అమౌంట్ మొత్తం 121 రూపాయి అయితే వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ 121 రూపాయి. అండ్ ఇది వచ్చేసి మనకైతే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఏముంది GJS సబ్సిడీ అనేది ఉందన్నమాట. GJS సబ్సిడీ అనేది ఉంది. మైనసే చేసారు పేమెంట్. అండ్ నెట్ అమౌంట్ 0 చేసేసినారు మొత్తం అయితే. ఇక్కడ మనకి కిందకి వస్తే మనకి ఇంకా AO కాల్ నెంబర్, AD కాల్ నెంబర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఆఫీస్లో కింద నెంబర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ కింద. అండ్ ఇక్కడ మనకైతే 0 పేమెంట్ అయితే బిల్ అవుతుంది. ఇక్కడ ఆఫీస్తుంది మీకు. ఇదనమాట. ఇది మనకి ఇక్కడ నేను ఇంకా మడతేసిన ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మడతేసిన బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ ఉంది మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ మడతలో ఉంది. అదైతే ఇప్పుడైతే మీరు చూడలేరు. అదనమాట మనకి గృహలో. ఇప్పుడు ఒకవేళ మనం 200 యూనిట్స్ వాడితే ఎంత కరెంట్ బిల్ వస్తే మనకి ఫ్రీ బిల్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే నేను చెప్తా ఇప్పుడు మీకు. మనకైతే ఇప్పుడు ఎన్ని యూనిట్స్కి మనకి 121 రూపాయలు వచ్చింది 34 యూనిట్స్కి. అంటే యూనిట్ ఎంత పడుతుంది, మనం మొన్న ఆల్రెడీ ఎన్ని యూనిట్లకి ఎంత పైసలు పడుతుంది, ఎన్ని యూనిట్లకి ఎంత పడుతుంది అని చెప్పేసి ఒక వీడియోలో మనం వ్లాగ్ టైప్లో చేసిన దాంట్లోనే చెప్పేసినాం అనమాట. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఇప్పుడు ఐకార్డ్స్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాయి. అండ్ ఇప్పుడు మనకు పడ్డది 3 రూపాయలు 1 పైసా ఏమో యూనిట్కి వేసారు అనమాట. మనది 50 నుంచి 100 యూనిట్ కేటగిరీలో తీసుకురు వీళ్ళు. మరి అట్లనే తీసుకురు నాకు అర్థం కాలేదు. మనకి 34 యూనిట్స్కే వచ్చింది. అంటే ₹1.95 పైసలే పడాలి మనకి. మరి అదెందుకు వేసారో నాకు ఇప్పుడు అర్థం కాలేదు. ఒకసారి మనం అడుగుదాం. అండ్ ఇప్పుడైతే మనకి ఇప్పుడు 100 యూనిట్లు కాలితేనేమో మనకి ₹3.04 పడుతుంది. ఒకవేళ మీరు 200 యూనిట్ దాకా మనకైతే ఇచ్చారు కాబట్టి 100 to 200 అయితేనేమో ₹4.80 పడుతుంది, 8 పైసలు. ఒకవేళ మీరు కనుక 200 బరాబర్ 0 to 200 యూనిట్లు కాలిస్తే ₹5.01 పడుతుంది. ₹5.01 అంటే మనకి ఇప్పుడు ఫ్రీ కరెంటు మనకి 200 యూనిట్ల దాకా ఇచ్చారు కాబట్టి ఒక ₹1000 కరెంటు బిల్ వచ్చినా కానీ మనకి ఫ్రీ బిల్ అనేది అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇప్పుడు మనకైతే జీరో బిల్ అయితే ఏదైతే వచ్చిందో మనం ₹1000 కరెంటు బిల్ అయితే కాల్చవచ్చు. అంటే ₹1000 అంటే నేను కాల్చింది ఎంత, ₹121 రూపాయి. అంటే ₹121 రూపాయి అంటే మీరు ఒకవేళ ₹121 అంటే ఒక 10% మనం కాల్చింది. ఇంకా 90% అయితే మనం ఇంకా కరెంట్ బిల్ కాల్చవచ్చు. అంటే ఇప్పుడైతే ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవి ఉంటాయిగా, ఇవి తీసుకున్నా కానీ మీకు చాలా అంటే చాలా ఫ్రీ కరెంట్ బిల్లేగా. అందరూ ఇప్పుడు రేపటి నుంచి చూడరాదు ఎవరెవరు ఎన్ని ఫ్యాన్లు పెడతారో ఎంత ఇది చేస్తారో ఊర్లల్లో కూడా. నాకు తెలిసి ఈ కరెంట్ బిల్ అని చెప్పేసి అయితే ఒక 100 యూనిట్స్ అయితే ఇస్తే మంచిగా ఉండేది. 200 యూనిట్స్ అంటే ఇక ప్రతి ఒక్కరు చెలరేగిపోతారు అనమాట, రెచ్చిపోతారు ఇక కరెంట్ కాల్చడంలో. అంటే ఇప్పుడు మళ్ళీ భారం పడుతుంది గవర్నమెంట్ మీద పడితే మన మీద పడ్డట్టే ఇక భారం. అర్థమైందా మీ అందరికీ? అదొకటి. ఇంకా ఇప్పుడు మీరు 200 యూనిట్లు అంటే
రూపాయల కరెంటు బిల్లు పడ్డా కానీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఒకవేళ 500 అట్లా చిల్లర పడ్డదనుకో అయినా కానీ ఫ్రీనే వస్తుంది. ఒకవేళ 1000 రూపాయల కంటే మీ కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే ఫ్రీ 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 ఏమంటారు గృహజ్యోతి జీరో బిల్ అయితే మీరు ఎలిజిబిలిటీ ఉండదు. ఒకవేళ ఈరోజు ఇంకా నేను ముచ్చట చెప్పాలి మీ అందరికీ, ఇంకా మా ఊర్లో చాలా వరకు అయితే ఈ గృహజ్యోతి జీరో బిల్ అయితే రావట్లేదు. ఎందుకంటే ఎవరైతే మొన్న ఈ పథకం గురించి అయితే ఏవైతే మొన్న అప్లై చేసినాం కదా, మనం దాన్ని ఏమంటారు ఫామ్ ఫిలప్ చేసినాం కదా మనం, ఒక 5 పథకాల కోసం అని చెప్పేసి అయితే కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఫామ్స్ అయితే ఫిలప్ చేసిగా, ఆ ఫామ్స్ ఫిలప్ చేసేటప్పుడు కొన్ని కరెక్ట్గా ఫిలప్ చేయని వాళ్ళు, లేదంటే ఒకవేళ ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్ ఎంటర్ చేయనప్పుడు కానీ మనకైతే ఇది ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇదైతే రాలేదనమాట చాలామందికి ఇది జీరో బిల్ అనేది. అండ్ ఒక 10 మందిలో 3 నుంచి 4 అయితే రావట్లేదు ఈ జీరో బిల్లు. అండ్ మళ్ళీ ఆధార్ కార్డు తీసుకుపోయి మళ్ళీ రేషన్ కార్డు తీసుకుపోయి మొన్న ఏదైతే మనం అయితే అప్లై చేసిన అది 5 పథకాల కోసం ఇంకా రేషన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేసిర్రో వాటి యొక్క స్లిప్ ఇచ్చిర్రు కదా కింద ఒక స్లిప్, ఆ స్లిప్ తీసుకుపోయి అండ్ అట్లనే ఈ ఆధార్ కార్డు ఇంకా రేషన్ కార్డు తీసుకుపోయి మళ్ళీ అప్లై చేసుకోవాలంట. అది కూడా ఈరోజే లాస్ట్ డేట్ అనేది చెప్పినారు. ఈ వీడియో మనం ఈరోజే అయితే అప్లోడ్ చేస్తాం. మనం ఏవైతే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయో అవి లేట్గా వస్తాయి. ఇంకా ఇదనమాట ఈ గృహజ్యోతి జీరో బిల్లు ఇన్ఫర్మేషన్. మనం 1000 రూపాయల కరెంటు బిల్లు కాల్చినా కానీ మనకైతే జీరో బిల్ అయితే వస్తుంది. అండ్ ఇది నా ఒక ఆలోచన ఏంటంటే 100 యూనిట్ల దాకా పెడితే మంచిగా ఉండేది. అండ్ ఈ కరెంటు ఫ్రీ అనేది పెట్టడం కూడా చాలా మంచిది. ఎవరికైతే పేదోళ్ళు ఒకవేళ ఎవరైతే కరెంటు బిల్లు మర్చిపోయి కట్టకున్నా కానీ వచ్చి కరెంటు పీకి పోయేటోళ్ళు అనమాట, ఎంత రూపాయి చేసేటోళ్ళు అంటే అట్లా ఉంటుంది. గవర్నమెంట్ అంటే రూపాయి చేస్తూ ఉంటారు. అది నేను నా కళ్ళతో ఫేస్ చేసినా కూడా అండ్ కరెంట్ వచ్చి పీకిపోవడం అట్లా కూడా అవన్నీ కూడా జరిగినాయి చాలా వరకు పీకిపోయారు. ఇంకా ఊర్లలో ఎన్ని యూనిట్లు కలుస్తారు మా అంటే 50 యూనిట్లు 60 యూనిట్లు. ఎవరైతే ఫ్రిడ్జ్ ఇంకా టీవీ ఇంకా ఏసీ ఇంకా కూలర్లు ఇవన్నీ పెడతారుగా వాళ్ళకి ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది. వాళ్ళకి 200 యూనిట్స్ కంటే ఎక్కువనే కాలే అవకాశాలు ఉన్నాయి. కానీ 200 యూనిట్స్ అంటే ఎక్కువనే, తక్కువేం కాదు. 200 యూనిట్స్ అంటే మధ్యతరగతి నుంచి సామాన్యుడి దాకా ఈ కరెంటు అనేది ఫ్రీగా పొందొచ్చు. ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ గృహజ్యోతి అనేది వర్తించదు. అది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేయండి, వీడియో టైమ్స్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. A5 శేఖర్ వ్లాగ్స్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం.